మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ వద్దే నిద్రిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో శనివారం బీజేపీ నేతలు మూసీ ప్రాంతాల్లో పర్యటించి అక్కడే బస చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు మూసీ పరిధిలోని బస్తీ వాసులతో మమేకం అవుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 బస్తీల్లో 20 మంది బీజేపీ ముఖ్య నాయకులు బస్తీ నిద్ర చేయనున్నారు. మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ వద్దే నిద్రిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో శనివారం బీజేపీ నేతలు మూసీ ప్రాంతాల్లో పర్యటించి అక్కడే బస చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు మూసీ పరిధిలోని బస్తీ వాసులతో మమేకం అవుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 బస్తీల్లో 20 మంది బీజేపీ ముఖ్య నాయకులు బస్తీ నిద్ర చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు బస్తీ నిద్ర చేయనున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి వివరాలేంటి? మరి ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునర్జీవం చేసి తీరుదాము, మరి శతాబ్దాలుగా కూడా మూసీ నది రోజు రోజుకు కలుషితం అయిపోతుంది. సో అక్కడ జీవిస్తున్న ప్రజల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. సో మూసీ పునర్జీవంతో వాళ్ళ బతుకులు కూడా మార్చాల్సిన అవసరం ఉంది. మూసీ రోజు రోజుకు కలుషితం అయిపోతూ మరి అది పూర్తిగా హైదరాబాద్ నగరానికి ముప్పుగా మారబోతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంలో మరి మూసీ పునర్జీవం చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ బీజేపీలు కూడా మూసీ పునర్జీవం చేయడాన్ని స్వాగతిస్తున్నాం, కానీ అక్కడ ఉన్న ప్రజల్ని కొల్లగొట్టడానికి, అలాగే అక్కడ నుంచి పేద ప్రజల్ని ఇబ్బంది పెడితే ఊరుకోము. ఈ అంశంలో పేదల పట్ల మేము పోరాడతామని చెప్తున్న నేపథ్యంలో మూసీ అంశం అయితే ఇప్పుడు రాజకీయంగా 3 పార్టీలకు కూడా మరి హాట్ గా కామెంట్స్ తో మరి నడుస్తుంది. ఇదే అంశంలో బీజేపీ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉన్న నేతలంతా కూడా ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మరి ఈరోజు రాత్రి మూసీ ప్రజలతో కలిసి నిద్రించబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఈ మధ్య కాలంలో మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అక్కడ ఉండలేరు, సో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇక్కడ ఉండండి, మీకు మనిషికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తాను, 3 నెలలు వారితో గడిపి మరి మీరు చూపించండి, అప్పుడు మూసీ నిర్ణయంపై నేను వెనక్కి తగ్గుతానని చెప్పి సవాల్ విసిన నేపథ్యంలో ఈ సవాల్ను బీఆర్ఎస్ బీజేపీలు కూడా సీరియస్ గా తీసుకున్నాయి. ఇదే అంశంలో బీజేపీ మరి ఈ రోజు రాత్రి మూసీ ప్రజలతో వారి నివాసాల్లో గడిపేందుకు కూడా ప్రణాళికలు చేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు కూడా మరి తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులంతా ఇంక్లూడింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ అంతా కూడా వీళ్ళంతా ముఖ్య నాయకులంతా కూడా 20 ప్రాంతాలలో 20 మంది నాయకులు అక్కడ నిద్ర చేయనున్నారు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్ను అయితే బీజేపీ సీరియస్ గా తీసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ అంశంలో మరి రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నాం, మరి ముఖ్యమంత్రి అంశంలో ఇక మరి ఏం సమాధానం చెప్తారని కూడా అడగడం జరుగుతోంది. భువన, అయితే ఉదయం పూట రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాల్లో బీజేపీ నేతలు పాల్గొంటారంటున్నారు. రాత్రి పూట బస్తీ నిద్ర చేస్తారు అని చెప్పారంటున్నారు. సో బీజేపీ వాళ్ళు ఎటు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? మూసీ ప్రక్షాళన చేయడం మాకు కూడా ఇష్టమే అని చెప్పి కూడా బీజేపీ నేతలు కూడా చెప్పారు కదా. మూసీ నదిలో మురికి పారుతోంది, దాంతో కాలుష్యమయంగా మారుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సో మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం
డబుల్ బెడ్రూమ్లతో పాటు వారికి సంబంధించి వాళ్ళ ఆస్తులకు కూడా మరి విలువ కట్టి తగిన పరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఈ అంశంలో మేము ఖచ్చితంగా మరి మూసి పునర్జీవం చేయాల్సిన అవసరం ఉంది. సో పేద ప్రజల కోసం మేము చేస్తున్న కార్యక్రమాలను బీఆర్ఎస్ బీజేపీలు అడ్డుకుంటున్నాయి. సో దీంట్లో మరి కాంగ్రెస్ మాత్రం పునర్జీవం చేస్తామంటే రాజకీయాలు చేస్తున్నాయని చెప్పడం కావచ్చు. మొత్తానికి రోజు రోజుకి ఈ అంశంలో మరి కాంగ్రెస్ పునర్జీవం చేసి తీరుతానంటుంది. బీజేపీ బీఆర్ఎస్ మాత్రం ఈ అంశం పేద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా మేము అడ్డు పడతాము. మూసి పునర్జీవం పేరుతో మీరు లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో మూసి నదిలో గోదావరి నీరు పారించండి, మూసి ప్రక్షాళన చేయండి, దానికి మేము అడ్డుకోము. కానీ మూసి పేరుతో మీరు ఏదైతే 1,50,000 కోట్ల రూపాయలకు మరి ఈ యొక్క మూసి పునర్జీవం అని చెప్తున్నారు. సో ఈ లూటీని మేము ఒప్పుకోము. పేద ప్రజలు మరి అక్కడే నివసిస్తారు. మీరు గోదావరి నదిని మూసి నదిని గోదావరి నది నీళ్ళ నుంచి మరి తెప్పించి అది ప్రక్షాళన చేయండి. కానీ అక్కడే ఉన్న పేద ప్రజల ఇల్లు కూలగొట్టడానికి మేము వ్యతిరేకం. సో మీరు బుల్డోజర్లు పంపుతామంటున్నారు, మాపై ఎక్కిస్తామంటున్నారు. సో బుల్డోజర్లు పంపించినా మాపై ఎక్కించినా ఎలా ఎక్కిస్తారో మేము చూస్తామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పడం అయితే మరి సంచలనంగా మారింది. ఈ రోజు మరి అక్కడే బస్తివాసులతో కూడా బీజేపీ నిద్ర చేయడం కావచ్చు. తర్వాత మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాల్ను కూడా స్వీకరించడం కావచ్చు. తెలంగాణలో మరొకసారి కూడా మూసి అంశం అయితే ఆటగా మారింది. 3 ప్రధాన పార్టీలలో కాంగ్రెస్ మూసి పునర్జీవం చేస్తామంటుంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ మాత్రం పేద ప్రజల జోలికి వస్తే వాళ్ళ ఇల్లు కూలగొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని కూడా చెప్పడం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.